ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి బడ్జెట్లో భారీ నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఓయూకు 1000 కోట్లు, వీరనారి ఐలమ్మ వర్సిటీకి 400 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తూ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతపై విద్యార్థి లోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय रेवंत रेड्डी, जय कांग्रेस, वर्दिलाली रेवंत रेड्डी गारी नायकत्వం, वर्दिलाली रेवंत पार्टी विक्रमार्क गारी नायकत्వం, वर्दिलाली अडूर लक्ष्मण गारी नायकत्వం, वर्दिलाली रेवंत रेड्डी गारी नायकत्వం, जय कांग्रेस. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఆర్థిక శాఖ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈ 2026-27 ఆర్థిక సంవత్సరము బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా విద్యా వ్యవస్థకు 26,674 కోట్లను కేటాయించడం జరిగింది. మేము ఉస్మాన్ సిటీ పిహెచ్డి స్కాలర్గా దీన్ని నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. అంతేకాకుండా విశ్వవిద్యాలయానికి, మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మహిళా విశ్వవిద్యాలయంకి 400 కోట్లు మరియు జేఎన్టీయు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీలకు అన్ని యూనివర్సిటీకి వాళ్ళ యూనివర్సిటీ అవసరాల నిమిత్తము కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడము మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడే మన రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి, మన అడ్లూరి లక్ష్మణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మన